నమస్కారం. తేనెలూరు తెలుగు భాష మనది. కొందరు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. సుందర తెలుంగినిల్ అని భారతి అన్నాడు. అంటే మిగతా భాషల వారితో కూడా పొగడబడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన భాష మన తెలుగు భాష. ఏ ఇతర భాషల్లో లేనిది మన తెలుగు భాషలో మాత్రమే ఉన్నది. అది మన అవధాన కళ. అంటే అవధానాన్ని గురించి చెప్తూ బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ఏం చేస్తున్నాడు అనుకుంటారా? ఇందులో ఒక అప్రస్తుత ప్రశంస అని ఒక కార్యక్రమం ఉందిలేండి. అలాంటి వాడిని నేను ఇక్కడ. అసలు అవధానం అంటే పొద్దున్నే మన ఇంట్లో చూస్తుంటాం. భర్త ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో ఉంటాడు, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలి, భార్య కూడా ఉద్యోగం చేసేదే అనుకోండి. ఒక పక్క అంట్లు తోమాలి, ఒక పక్క వంట చేయాలి, పిల్లలకు స్నానాలు చేయించాలి, సబ్బు రుద్దాలి, మేకప్లు చేయాలి, పంపించాలి, భర్తకు కావాల్సిన ఇవ్వాలి. ఆకెట్లోకి వెళ్ళి ఏమో స్కూటర్లో గాలి లేదని భర్త అరుస్తుంటాడు, అక్కడ ఏమైంది అని. ఈ అవధానం చేయలేక చస్తున్నానండి అంటుంటుంది ఆవిడ. అక్కడ అవధానం అంటే ఏమిటంటే ఒకేసారి చాలా ప్రక్రియల్ని గమనించగలగడం అనేటటువంటిది అవధానం అంటారు. అంటే మనస్సును ఏకాగ్రంగా నిలపడం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. ఈ ఏకాగ్రతను ఒకే సమయంలో 8 విషయాలపై ఉంచితే అది అష్టావధానం అవుతుంది. 100 విషయాలపై ఉంచితే అది శతావధానం అవుతుంది. వెరీ సింపుల్. అవధానం చేయాలంటే సింపుల్ అని చదువుతున్నానండి. అవధానం చేసేయని కష్టాలు ఏమిటో తర్వాత తెలుస్తాయి మీకు. అవధానం చేయాలంటే అవధానికి మంచి సమయస్ఫూర్తి, విస్తృత పఠనం, పాండిత్యం, నాల్క కొసల నాట్యమాడే భాషా సిద్ధి, కల్పనా చాతుర్యం, వీటన్నిటితో పాటు కమనీయ కవితాధార ఉండాలి. అలా అలవోకగా ఒలికించిన కవితాధారను మర్చిపోకుండా మళ్ళీ అవసరమైనప్పుడు ఒప్పచెప్పగల అసాధారణ ధారణ ఉండాలి. అష్టావధానం, శతావధానం అనగానే మనకు మాడభూష వెంకటాచార్యులు, తిరుపతి వెంకట కవులు అట్లాంటి మహనీయులందరూ ప్రాచీనంలో వినిపిస్తారు. వర్తమానంలో కూడా అవధాన కళా సరస్వతి సేవ చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అయితే జగద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అవధూత దత్త పీఠంలో ఆస్థాన కవిగా ఉన్న మన మాడుగుల నాగపణి శర్మ గారు ఇంతవరకు సాహిత్య చరిత్రలో జరగని ఒక అపూర్వ ప్రయోగం చేశారు. ఇది అవధాన చరిత్రలోనే ఒక అపూర్వమైన ప్రయోగంగా పేర్కొంటే అతిశయోక్తి కాదు. అది ద్విశతావధానం. తెలుగులోనే గాక సంస్కృత భాషలోనూ భాగ్యనగర భాగ్యంగా 5 రోజుల పాటు రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో 225 మంది పండిత ప్రకాండులు ఆంధ్ర నుంచే కాకుండా భారతదేశ వ్యాప్తంగా పాల్గొన్నారు. ఇందులో దత్తపది, సమస్య, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగం మొదలైన అంశాలతో పాటు మీ ప్రశ్నకు నా పాట. ఇప్పుడు అర్థమైంది బాలసుబ్రహ్మణ్యం ఎందుకు వచ్చాడు ఇక్కడ. పాట గురించి కూడా చిన్న వ్యవహారం ఉంది ఇక్కడ. అందుకని మీ ప్రశ్నకు నా పాట అన్న కొత్త అంశం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దత్తపది అంటే సంబంధం లేని 4 పదాలిచ్చి పృచ్ఛకుడు అంటే ప్రశ్నను వేసే పండితుడు తనకిష్టమైన అంశాన్ని తనకిష్టమైన ఛందస్సులో వర్ణించమని అడుగుతాడు. దీన్ని దత్తపది అంటారు. ఇదిగో ఇప్పుడు ఈ దత్తపదిని చూద్దాం. చూడండి. మొట్టమొదటిగా శ్రీమతి జయాశాస్త్రి గారు సభా సరస్వత్యేన్మః. జయము, నయము, హయము, రయము. జయము, నయము, హయము, రయము. బాగుంది. నాలుగు ఉపయోగిస్తూ ఏ అర్థం కావాలి? ఈ ద్విశతావధాన కవితా మహోత్సవాన్ని రాజరాజేశ్వరి దేవికి అంకితం చేస్తూ. బాగుంది. మనం మామూలుగా సభా మర్యాద అంటాం. ఇక్కడ అవధాన మర్యాద కూడా ఒకటి ఉన్నదన్నమాట. అంటే మొట్టమొదట ఈ అవధానాన్ని ప్రారంభిస్తూ ప్రశ్న వేసిన వారు జయాశాస్త్రి గారు. మామూలుగా అవధానిని తికమక పెట్టడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు పుచ్చకలు కూడా. కానీ ఇక్కడ ఈ ప్రశ్నలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే అవధాని గారు చేస్తున్న కార్యక్రమం, అవధానం కూడా జయప్రదంగా జరగాలని మొట్టమొదట వారు ఇచ్చినటువంటి దత్తపదిలోని అంశం జయము అన్నారు. అంటే పృచ్ఛకుల ఔచిత్యం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. జయము ఘటించుగాక, జయము ఘటించుగాక, మనసా శిరసానుతియింతు తల్లి, నిర్ణయము ఫలించుగాక, జననాంతర సత్కృత పుణ్యరాశియై, రయము రహింపగా ద్విషతరం యవధానము వెల్గుగాక,
రయము రహింపగా ద్విషతరం యవధానము వెల్గుగాక ఆహయముఖ దేవ దివ్య కరుణామృతధార కవిత్వధారగాన్. రూపు తెరా మస్తానా ప్యార్ మెరా ది. అప్రస్తుతంగా ఉంది కదండి. అవును అనిపిస్తుంది బాలసుబ్రహ్మణ్యం మర్చిపోయి మధ్యలో హిందీ పాట మరొకరి పాట పాడుతున్నాడు ఏమిటని. కాదు, ఇది అప్రస్తుతం కాదు. ఇక్కడ చూడండి, ఇందాక అడిగింది చెప్పింది కూడా తెలుగులో. కానీ ఇప్పుడు మహాపండితులైన డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఒక భాషకు సంబంధించిన పదాలని మరో భాషలో పొదిగి చెప్పమంటున్నారు. అవధాని మహాశయ, ఏషా విజ్ఞాపన స్వీక్రియతాం. హిందీ చలనచిత్ర గీతేషు ఏకం అతిమనోహరం గీతం వర్తతే. ప్రాయశః యువకైః బహుశः గీయమానం రూపుతెరా మస్తానా జాను మేరా దివానా. ఏతత్ పదచతుష్టయం ఉపయుజ్య రూప్తెరా మస్తానా జాను మేరా దీవానా ఇది పదచతుష్టయం ఉపయుజ్య రామనామ ప్రశంసాత్మకం విషయం అధికృత్య ఏకః శ్లోకః విరచ్యతాం ఛందో నియమః నవర్తతే అపితు మమ అభిలాషः అనుష్ఠుభి ఏవ. అహం అల్పసంతోషి. ఇదే ఎంత క్లిష్టమైన ప్రశ్న చూసారా? అంటే ఇప్పుడు ఈ రూప్ తెరా మస్తానా అన్న పాట హిందీ పాట లేకపోతే ఉర్దూ పాట అనుకుంటాం. ఇందులో ఉన్న పదాలనిచ్చి సంస్కృత పరంగా ఒక పద్యాన్నో శ్లోకానో చెప్పమని అడగడం చాలా క్లిష్టమైన ప్రశ్న. దానికి సమాధానం చెప్పడం కూడా ఎంత క్లిష్టమైందో. నీలాభ్రరూపతే రామ సమస్తానాం శుభంకర. నీలాభ్రరూపతే రామ సమస్తానాం శుభంకర. తత్తథాప్యారమే రామే తత్తథాప్యారమే రామే నదీవానందవర్ధన. చూసారా, హిందీ పదాలని సంస్కృత భాషలో ఎంత చక్కగా ఇమిడ్చి పూరించారు. రూప్ తెరా అన్న మాటను నీలాభ్ర రూప తే రామ అని, మస్తానా అన్నదాన్ని సమస్తానాం అని, ప్యార్ మెరా అన్నదాన్ని తత్తథా ప్యారమే రామే అని, దీవానా అన్నదాన్ని నదీవానందవర్ధన అని హిందీ పాటలోని పదాలతో శ్రీరామ వర్ణనం చేశారు. అదండి ప్రతిభ అంటే. ఇప్పుడు మరో తమాషా దత్తపది చూడండి. డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అవధాని మహోదయాః, మయా చత్వారి ఆంధ్రపదాని ప్రదీయంతే. అన్న, వదిన, అత్త, మామ ఇతి. తాని ప్రయుజ్య సత్యభామాయాః మధుర ప్రణయ కలహ వృత్తాంతం అభివర్ణనీయం భవత. ఇంతకు మునుపు పృచ్ఛకులు హిందీలో కొన్ని పదాలనిచ్చి సంస్కృతంలో దత్తపది చెప్పమన్నారు అవధాని గారిని. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగులో పదాలనిచ్చి సంస్కృతంలో చెప్పమన్నారు. అం న త్వాం నైవ శంకేహం. అం అన్న త్వాం నైవ శంకేహం. స్వభావదినమండన. అన్న త్వాం నైవ శంకేహం స్వభావదినమండన. అత్తమాం త్వం త్వదీయాశ్చ. అత్త మాం త్వం త్వదీయాశ్చ. మామాస్పృశ జగత్పతే. అన్న అన్న పదాన్ని అం నా అని విడదీసి చెప్పడంలో చమత్కారం ఉంది. ఇలాంటిదే పూర్వం ఒక కవికి అంబలి అన్న పదాన్ని ఇచ్చి సంస్కృతంలో పూరించమంటే అం బలిద్వేషిణం వందే అని చెప్పాడట ఆయన. అకారో విష్ణువాచక. అం అంటే విష్ణువు అని ఏకాక్షర నిఘంటువు. ఇలా నిఘంటు పరంగా కూడా అవధానికి నిశ్చితమైన పాండిత్యం ఉండాలి. ఇంకా ఇక్కడ వదిన అన్నదాన్ని స్వభావదినమండన అని, అత్త అన్నదాన్ని సంస్కృతంలో
తినండి అనే ధాత్వర్థంలోను మామ అనే పదాన్ని వద్దు వద్దు అంటే మా మా అని చాలా సరసంగా, సరళంగా, ప్రజ్ఞావంతంగా పూరించారు అవధాని గారు. ఇప్పుడు ఊళ్ళ పేర్లతో ఉంటే ఎలా పూరిస్తారు అంటే, ప్రశ్న ఊళ్ళ పేర్లతో ఉంటే ఎలా పూరిస్తారు అని ఆశ్చర్యంగా ఉండే దత్తపది ఒకటి విందాం. పృచ్ఛకులు శ్రీ మదాసు పిచ్చయ్య గారు. ఆదిలాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు, సైదాబాదు. ఆదిలాబాదు, సికింద్రాబాదు, హైదరాబాదు, సైదాబాదు. ఆదిలాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు, సైదాబాదు. హైదరానా హైదరానా అది వారికి కొరేది. హైదరా హైదరా ఏది? హైదరాబాద్. హైదరాబాద్. సరే చెప్పండి విషయం. భారతార్థంలో భారతార్థంలో ఈ 4 పదాలను ఉపయోగిస్తూ ఏ పద్యం ఛందస్సులో అన్నా చెప్పచ్చు. భారతంలో 5 ఊళ్ళు ఇచ్చిన చాలునన్నారు. 5 ఊళ్ళు ఇచ్చుంటే అసలు భారత యుద్ధం జరిగే అవకాశమే ఉండదు, కురుక్షేత్రం ఉండేది కాదేమో. కానీ ఇక్కడ మాదాసి పిచ్చయ్య గారు 5 ఊళ్ళు కాదు 4 ఊళ్ళ పేర్లు ఇచ్చి అవధాని గారిని ఆల్మోస్ట్ సంకుల సమరంలో పడేశారంటే అతిశయోక్తి ఏమీ కాదు. అయినా ఈ పద్యం ఎంత రసార్ద్రంగా, కరుణ రసోచితంగా ఉందో చూడండి. ఆదిలాభాదులను వీడి అడుగుచుంటి, ఆదిలాభాదులను వీడి అడుగుచుంటి, ఆదిలాభాదులను వీడి అడుగుచుంటి, హయధరాబాధ యుద్ధాన నరయలేను. భేష్. హైదరాబాదు రెండవది. ఆదిలాభాదులను వీడి అడుగుచుంటి, హయధరాబాధ యుద్ధాన నరయలేను. మనిషికింద్ర బాదుటలనగ సహజము. ఇంద్ర సంబోధన, దేవదేవుణ్ణి శ్రీకృష్ణుని సంబోధిస్తున్నాడు ధర్మరాజు. మనిషికింద్ర బాదుటలనగ సహజము, అనికి సై సైదా బాధనందనేలా, అనికి సై సైతాన్ బాధనందనేలా. తిరుపతి కవుల పద్యం ఆలును బిడ్డలేడ్వ నృపుల ఆలములు కడతేర ఎల్ల చుట్టాలును రూపుమాయ చాలును రాజ్యభాగము నే చాలకగాదు జువ్వే తినజాలను నెత్తురుకుడు కేశవ అన్న పద్యం ఇవాళ అవధాని గారు అన్న పద్యంలో స్ఫురించడం లేదు మీకు? హయ ధరాబాధ యుద్ధంలో చూడలేను అనడం ఎంత కరుణ రసోచితం. తర్వాత చూడండి ఇప్పుడు డాక్టర్ వేటూరి ఆనందమూర్తి గారు. సోనియా, థెరీసా, మండేలా, గాంధీజీ ఈ 4 పదాలని రామాయణార్థంలో శార్దూల వృత్తంలో చెప్పండి. సోనియా, తెరీసా, మండేలా, గాంధీజీ ఈ పదాలతో రామాయణార్థం ఎలా? ఇలా. వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వాసోనియామ్యస్థితిన్. వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వాసోనియామ్యస్థితిన్. చల్లంగాగడతేరి సారి, చల్లంగాగడతేరి సారి. చల్లంగాగడతేరి సారి గహనీ సంచారధారాగతిన్. చల్లంగాగడతేరి సారి గహనీ సంచారధారాగతిన్. జిల్లన్ గుండియమండే, జిల్లన్ గుండియమండే లాలిత జనశ్రీజూపు.
జిల్లన్ గుండియమండె లాలిత జనశ్రీ జూపునా ప్రేమతో అల్లాడిన్ ప్రేమతో నల్లాడిన్ పితృవాక్య నిర్వహణ రాగాంధీ జితక్రోధమై. వా సోనియా అన్న మాటను వాసోనియామ్య స్థితిన్ అని, తెరిసా అన్నదాన్ని చల్లంగా కడతేరి సారి అని, మండేలా అన్న పదాన్ని గుండియ మండె లాలిత అని, గాంధీజీ అన్న పదాన్ని పితృవాక్య నిర్వహణ రాగాంధీ జితక్రోధమై అని. ఏమిటండి, పరిపూర్ణ సరస్వతి కటాక్షం ఉంటే కానీ ఇలా పద్యం చెప్పడం చాలా కష్టం. నా భూతో నా భవిష్యత్. జోహార్. ఓ నీడ డయనారా ఆస్కార్ ఆపటానిక. శ్రీకృష్ణరాయవారంలో ఒక సన్నివేశం. టీవీ కంపెనీల పేర్లతో భారతంలో రాయబారాన్ని వర్ణించమన్నారు. ఆ టీవీ పేర్లు ఏమిటో తెలుసా? ఒనీడా, డయనారా, ఆస్కార్, ఆప్టానిక. వినండి, పద్యం వినండి. ఓ నీడా నిన్ను జూచి భీతి గలిగెన్ యుద్ధోద్యమ ప్రక్రియన్ హానిన్ గూర్చెడి నీ కుమారుడయనోరారంగవాకృత్తు నీకానందంబు ఘటింతు యుద్ధమునకాస్కారము లేకున్నచో నేనాదాని నాపటానిక నిదానింపంగనో కౌరవా. చూసారా, ధృతరాష్ట్రుడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు, నీవు ఛాయామాత్రుడివి అని. ఓ నీడా, ఓ నీడా ఎలా విరిగిందో చూసారా. డయనారా అన్నది హానిన్ గూర్చెడు నీ కుమారుడయ నోరారంగ వాకృత్తు అని. ఆస్కార్ని ఆస్కారమ్ము లేకున్నచో అని, ఆప్టానికాని ఆపటానిక యుద్ధాన్ని అని పూరణ. టీవీలు రాయబార ఘట్టంలో ఎలా భారం లేకుండా ఒదిగిపోయాయో చూసారా. విపరీత పద దత్తపది దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని నామాలతో సంకటం చేసి రామాయణ పరంగా పద్యం. దుర్యోధనమీ సైన్యము దుర్యోధనమీ సైన్యమవార్యము దుశ్శాసనగత వక్ర ప్రతిభన్. దుర్యోధనమీ సైన్యమవార్యము దుశ్శాసనగత వక్ర ప్రతిభన్ క్రౌర్యాం శకు నిజ ఫలమిది క్రౌర్యాం శకు నిజ ఫలమిది కార్యం బగుమంచివాని కర్ణము బడదే. దత్తపదికి నేను ఇస్తున్న పదాలు సుత్తివేలు, రాళ్లపల్లి, బ్రహ్మానందం, బాబుమోహన్. ఈ 4 పదాలు వాడుకుంటూ నేడు జరుగుతున్న వరకట్న మరణాల గురించి మీ స్వేచ్ఛ వృత్తంలో ఏదైనా ఒక పద్యం చెప్పండి. పిచ్చి మనసుత్తివేలకై రెచ్చిపోవు రాళ్లపల్లియే జీవితమిల్ల కాదే. ధనము కోసమే మానవుడు పరిగెత్తినట్లయితే జీవితమంతా రాళ్లపల్లి అయిపోతుంది. పిచ్చి మనసుత్తివేలకై రెచ్చిపోవు రాళ్లపల్లియ జీవితమిల్లగాదే. బాబు మోహన బాబు మోహన అనుచెంతు బ్రతిమలాడి బాబు మోహనయంచును బ్రతిమలాడి బాబు మోహనయంచును బ్రతిమలాడి
పిల్లనిచ్చి బ్రహ్మానంద పీఠి చేరే. స్టాప్, స్టాప్, లిజన్ లిజన్, అండ్ ప్రొసీడ్. ప్రొసీడ్. స్టాప్, లిజన్ అండ్ ప్రొసీడ్. ఈ ప్రతి లారీ వెనకాల రాసి ఉంటాయి. వీటిని ఉపయోగిస్తూ సంస్కృతము దత్తపది విషయం భారతార్థం. స్టాప్, లిజన్ అండ్ ప్రొసీడ్ ఈ ఇంగ్లీష్ పదాలతో భారతార్థం చెప్పాలట. ఇప్పుడు మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉన్నాయండి, కానీ స్టాప్, లిజన్ అనేటటువంటి వ్యవధి ఎవరికి లేదు. ఇప్పుడు అందరూ ప్రొసీడే. అంటే వాళ్ళ అదృష్ట ప్రకారం అవతలికి ఎక్కే పడుతుంటారు అనమాట. లేకపోతే ఏ కారు కిందో ఏ చక్రం కిందో పడిపోయే అవకాశం ఉంది మనకు. కానీ ఇక్కడ కవి గారు కూడా టోటల్గా ప్రొసీడే. ఎంత ఫాస్ట్గా ప్రశ్నలు అడిగినా అంతకంటే ఇంకా ఫాస్ట్గా సమాధానాలు చెప్తూనే ఉన్నారు. ఈ పద్యమేనండి ముందు. భారతంలో సకల ధర్మస్వరూపుడైనటువంటి స్వామిని వర్ణిస్తున్నాను ఇందులో. ఇష్టాపూర్తిరిహాస్తుతే జనవర ప్రౌఢ ప్రియం భావుక. ఇష్టాపూర్తిరిహాస్తుతే జనవర ప్రౌఢ ప్రియం భావుక. బ్రహ్మాండ స్థిరవర్ణనీయ ఘటనా వ్యాపార లీలాస్పద. కేళీ కేళీ జన్మ విహారధారణ కణా దివ్య ప్రభావాంగ హే. కేళీ జన్మ విహార ధారణ కణా దివ్య ప్రభావాంగ హే. విప్రోసీడ్య గుణార్ణవ. ప్రొసీడ్. విప్రోసీడ్య గుణార్ణవ స్తుతి పరాకాష్ఠ స్థితే తే నమః. ఇక్కడ స్టాప్ ఇష్టాపూర్తిగా, అంటే హైదరాబాద్లో అంటాం కదండి, స్కూల్ అవుతుంది, స్టాప్ అవుతుంది, స్టేషన్ అవుతుంది. సో స్టాప్ ఇష్టాపూర్తిగా అని, అండ్ బ్రహ్మాండంగా, లిజన్ కేళీ జన్మ విహారంగా, ప్రొసీడ్ విప్రోసీడ్య గుణార్ణవంగా, అక్లిష్ట మనోహరంగా. అసలు ఈ పదాలు ఎక్కడ ఒదిగిపోయాయో తెలియనంత రమ్యంగా సాగింది పద్యం. ఈ అవధానానికి సంబంధించినంత వరకు ఈ దత్తపది అనేటటువంటి విషయాన్ని గురించి ఈ కొద్దిసేపు మీతో ముచ్చటించేటటువంటి అవకాశం నాకు కలగడం నేను భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడూ అవధానాలు చూశాం, కానీ ఇలాంటి ద్విశతావధానాన్ని చూసే అదృష్టం నాకు దక్కకపోయినా ఒక విధంగా ఈ యజ్ఞంలో నేను కూడా చిన్న పాలు పంచుకున్నటువంటి ఒక అదృష్టం కలిగిందని భావిస్తున్నాను నేను. మరొకసారి మరొక క్లిష్టమైనటువంటి అవధానంలో ఇదే అవధాని గారితో పాటు పాలు పంచుకునే అవకాశం నాకు లభిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను రుణగ్రస్తుడిని. నమస్కారం. అడవి తల్లి ఒడిలో ఆకుల గలగలల్లో పుట్టింది పాట. నేల తల్లి బడిలో ఆవుల అంబారవాల్లో కోయిల కుహూరవాల్లో పుట్టింది పాట. ఇంద్రధనుస్సు రంగుల్లో
మబ్బుల మెరుపుల్లో చలాంచలాల్లో పుట్టింది పాట. అయితే మన తెలుగు భాషలో మాత్రమే ఉన్న ఈ అవధాన కళకి పద్యం ప్రాణనాడి. పద్యం సంస్కృతి సంప్రదాయాల స్వరమైతే పాట ప్రాకృతిక వరం. అలాంటి పాటని పద్యంతో సమవుజ్జి చేసి శ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఈ ద్విశతావధానాన్ని నడపటం నిజంగా ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం. ఒక వాగ్గేయకార లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న ఈ విధానం అఖిలాంధ్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవటం మీ అందరికీ తెలుసు. మధుమాసానికి విధుహాసానికి దూరమై దురపిల్లుతూ ఉన్న భాగ్యనగరంలోని ఒక అభాగ్యుడు తన ప్రియసతి చిరు దరహాసంలో ఆ రెంటి విలాసాలను పొందాలని తన పాట రూపంలో అడుగుతున్నట్టుగా మీరు మధుమాసంలో విధుహాసాన్ని అనుభవిస్తూ విరహంలో కాగుతున్న ఒక జంటని వర్ణించమన్నారు ఒకరు. అవధాని గారు నిజంగానే అనుభవిస్తూ, ఓ వసంతమాసమా మమతా సందేశమా, ఓ వసంతమాసమా మమతా సందేశమా, ప్రియురాలి పెదవిపైని ప్రియురాలి పెదవిపైని ప్రియురాలి పెదవిపైని తేనెలొలుకు హాసమా, ఓ వసంతమాసమా మమతా సందేశమా, ప్రియురాలి పెదవులపై ప్రియురాలి పెదవులపై తేనెలొలుకు హాసమా, ఓ చంద్రబింబమా ఓ చంద్రబింబమా రేయికి సంరంభమా, ఓ చంద్రబింబమా రేయికి సంరంభమా, కనరావా వినరావా కనరావా వినరావా కనబడు రసకుంభమా, ఓ చంద్రబింబమా రేయికి సంరంభమా, కనరావా వినరావా కనబడు రసకుంభమా, కనరావా వినరావా తుణికెడు రసకుంభమా. భక్తి శృంగారాలు, మంచి గంధాలు, మలై పవనాలు మాత్రమే కాదు కవితా వస్తువులు. కవిత్వానికి ఒక సామాజిక స్పృహ కూడా ఉండాలి అంటారు కొందరు మనవాళ్ళు. నిజమే, విప్లవం కవిత్వానికి ఒక విశిష్ట వేదికే. అయితే ఆ విప్లవం రక్త తర్పణంతోనా, రమణీయ శాంతి కపోత విన్యాసంతోనా అన్నదే సమస్య. ఏమైనా విప్లవం విప్లవం అంటూ ఇంటికి దూరమై అడవికి చేరువై ముందుకు పోలేక వెనక్కి రాలేక సతమతమైపోతున్న తమ్ముళ్లను జనజీవన స్రవంతిలోకి రమ్మని ఆహ్వానిస్తూ ఒక పాట పాడమన్నారు శ్రీ సిఎస్ రావు గారు. జీవన పోరాటాలు సాగుతున్నాయి, ప్రాణాలందరికో పోతున్నాయి. త్యాగానికి త్యాగనిరతకి కట్టుబడి కూడా ప్రాణాలను కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. సిద్ధాంతానికి జీవితాన్ని పణంగా పెడుతున్న వాళ్ళు ఉన్నారు. మన వాడి నక్సలైట్లన్నా ఏమన్నా
విప్లవకారులన్నా పర్వాలేదు, వాళ్ళకి ఏ పేరు పెట్టండి, వాళ్ళు ఏమి కోరది చేస్తున్నారో మనందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. నేను కోరేది ఏమిటంటే వాళ్ళని ఆ పంథా వదిలేసి జనజీవనంలోకి, శాంతియుత జీవనంలోకి, బ్యాలెట్ని ఆధారంగా చేసుకుని ప్రజాస్వామ్యాన్ని నమ్ముతూ ఈ జీవన సరళికి